వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఆధ్యాత్మిక, వేదాంత, తత్వశాస్త్రాలకు సంబంధించింది. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే అది ఏదో అనుకుంటారన్నమాట. పెద్ద పెద్ద వృద్ధులు వాళ్ళు చూసేది అనుకుంటారు. అది కానే కాదు. మానసిక పరమైనటువంటి వ్యాధులను పోగొట్టేది ఆధ్యాత్మికం. కాబట్టి చిన్న పిల్లవాడైనా కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నట్లయితే వాడికి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి రానే రావు. ఇంకా రెండోది వేదాంతం అనేటువంటిది ఉంది. వేదాంతం అంటే మనం అది కూడా ఏదో అనుకుంటాం అన్నమాట. వయసు మీరినటువంటి వాళ్ళ వేదాంత శాస్త్రజ్ఞులు అది కాదు. వాదనల యొక్క అంతమే వేదాంతం. అది దేవుడు ఉన్నాడా లేడని వాదించి చిట్ట చివరికి ఏం తెలుసుకున్నాడు? వాడు బొంద ఏం తెలుసుకోలేడు. అహం బ్రహ్మాస్మి అని తెలిసేంతవరకు కూడా దేవుడు అవసరమే. అది అయ్యే పనే. అహం బ్రహ్మాస్మి అహమేవ దేవః అనేటువంటిది ఎవడైనా తెలుసుకోగలడా? తెలుసుకుంటే రమణ మహర్షి లాంటి వాడే అవుతాడు. అవధూత అనేటువంటి వాడు అవుతాడు. ఇంకా మూడోది తత్వశాస్త్రం. తత్వం అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, మా గురువు గారు, యు ఆర్ దట్ ఈజ్ యూ, అంతే. అది తెలుసుకునేంత వరకు నీకు దేవుడు అవసరం. తెలుసుకుంటే అవసరం అనేటువంటిది లేదన్నమాట. తెలుసుకోవడం అనేది జరిగేదే కాదు. నీ తల్లి గర్భంలో ఉండగానే నీ జీవిత చరిత్ర మొత్తం కూడా ప్రింట్ చేశాడు ఆయన. దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది అంతే నీ జీవితం, మంచి అయినా చెడైనా కానీ. ఈ లోకంలో చూడండి, అన్నీ మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేశాడు అనుకోండి, వాడి జీవితం మొత్తం పాపం ఇబ్బంది పెడతారు. దుర్మార్గుడు అని. ఇక్కడ ఈ లోకంలో లోక సహజం అండి. అన్నీ మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని పొరపాటున చేస్తే చాలు, అన్నా ఉపయోగం ఏముంది, చేసినా ఉపయోగం ఏముంది, వాడిని ఎదవా అంటాడు. అదే దేవుడి విషయంలో రివర్స్లో ఉంటుంది. అది తేడా. దేవలోకానికి మానవలోకానికి ఉన్నటువంటి తేడా అది. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం వేదాంత శాస్త్రమే, దాంట్లో డౌటే లేదు. సద్గురు సుబ్రహ్మణ్యం గారే చెప్పారన్నమాట. ఆయన యొక్క అవధూత, మాట్లాడేటువంటి ఒక అవధూత అంటలో సందేహమే లేదు. ఆస్తికుడు నాస్తికుడుగా నటించేదానికంటే కూడా బాహ్యంగా నాస్తికుడిగా ఉండటమే మంచిది. చూడండి, నేను చెప్పాడు ఆయన. కొంతమంది ఎవరో ఏదో అనుకుంటారని బొట్టు లేకుండా ఏమీ లేకుండా ఊర్లమ్మడి తిరుగుతూ నాస్తికుడిలాగా నేను దేవుడు ఉన్నాడని నమ్మని అంటుంటాడు. వాడు దేనికి? జనాల కోసం అంటుంటాడు. ఆ విధంగా ఉండేదానికి నిజమైన నాస్తికుడిగా ఉండటమే మంచిది కదా అంటాడు గురువు గారు. పాశ్చాత్యులు మనకు నేర్పిందేంటి? ఎలా సంపాదించాలో నేర్పారు. ఎలా త్యాగం చేయాలో భారతీయులు నేర్పారు. సంభవమైనటువంటిది కొంతకాలానికి అసంభవం కావచ్చు. కాబట్టి నీకు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కానీ నీ తల రాత ప్రకారమే జరుగుతుంది అంతే. నీ తల్లి గర్భంలో ఉండగానే ఆయన ప్రింట్ చేసాడు నీ జీవితం. దాని ప్రకారం అనుభవించాల్సిందే, అనుభవిస్తూ ఉండాల్సిందే, తప్పదు. మధ్యలో నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే అయ్యే పనే కాదు. పొరపాటున చేసుకున్నామనుకో, అంతవరకు నీ జీవితం ఉంది అంతే. వాడు అనవసరంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఫ్యామిలీని పోషించలేక ఇబ్బందులు పడలేక అని మనం అనుకుంటాం. కాదు, వాడికి అంతవరకు రాశారు, ఆ విధంగా పోవాలి అని రాశాడు అంతే. ఆ ప్రింట్ ప్రకారమే నీ జీవితం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిన్ను ఎవడు ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ, సుఖ పెట్టాలని చూసినా కానీ రెండింటినీ నమ్మొద్దు అంటాడు గురువు గారు. నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకున్నటువంటి వాడే నీకు జీవితాన్ని ఇస్తాడు. ఒక్కోసారి చూడండి, నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందువల్ల? నీ గొప్పతనం వాడి గొప్పతనం కాదు. అది పైవాడు ఎప్పుడో రాశాడు, లలాట లిఖిత రేఖ.
ఆ ప్రింట్ ప్రకారమే జరుగుతుంది, మంచి అయినా చెడైనా ఏదైనా. అందుకే మహాతల్లి 1,00,000 మందికి అన్నం పెట్టిన జిల్లెలమూడి అమ్మవారు ఆమె ఒకటే అంది, దుష్టులు, భ్రష్టులు, శిష్టులు, పాపులు, పరితలు అందరూ కూడా నా బిడ్డలే అంది. ఆ విధంగా అసలు ఎవడైనా అనగలడా? కుష్టు వ్యాధిగ్రస్తులని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె పట్టుచీరతోటి వాళ్ళ యొక్క ఆ రక్తం గారేటువంటి శరీరాన్ని మొత్తం కూడా నిమిరి వాళ్ళకి ఆ రోగాన్ని పోగొట్టింది. ఆ విధంగా ఎవడైనా చేయగలడా? తప్పనిసరిగా మీరు బాపట్లకు 15 కిలోమీటర్లో ఉంది జిల్లెళ్ళమూడి, అక్కడికి పోయి భోజనం చేసి రండి చాలు. అన్నం తినే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు ఆ ఊరి వాళ్ళు అక్కడ జిల్లెళ్ళమూడిలో. అది విచిత్రం. ఆమె ఇంటికే అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టిందన్నమాట. తప్పనిసరిగా వెళ్ళిరండి జీవితంలో ఒక్కసారైనా భోజనం చేసిరండి. మీరు ఒక రూపాయి కూడా పెట్టాల్సిన పనిలే. జీవిత మహోదధిలో తరంగాలు అనేటువంటి పుస్తకం స్వయంగా ఆమె చెప్పినటువంటిది అన్నమాట. అది ఒకసారి తీసుకొని వచ్చి పారాయణ గ్రంథంగా పెట్టుకోండి చాలు. అలాగే కాళహస్తిలో ఉన్న సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షిని ఆశ్రమాన్ని తప్పనిసరిగా సందర్శించండి. ఆయన తిరిగినటువంటి ప్రదేశం మొత్తం తపస్సు చేసినటువంటి ప్రదేశం అది అరుణాచల రమణ మహర్షి ఆశ్రమం. కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పోయినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు బాధపడతావు, వచ్చినప్పుడు ఆనందపడతాం. అది ధర్మం, మానవ ధర్మం. ప్రయత్నం చేయటం మాత్రమే కానీ ఫలితం మన చేతిలో లేనే లేదు. అంతా ఆయన ఇచ్ఛానుసారంగా జరుగుతూ ఉంటుంది. నీ ఇచ్ఛానుసారమే అనేటువంటిది ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో ఈ బాధలు ఇవన్నీ కూడా ఉండవు. జనాలకు అనిపిస్తుంది, నీ దృష్టిలో అవి ఉండవు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రత్యక్ష గురువాక్కు మాత్రమే మనకు పనికొచ్చేటువంటి ప్రెస్క్రిప్షన్ అంతే. గురు పాదాలను పట్టుకోవటం కాదు, గురు పదాలను పట్టుకో అంటాడు గురువు గారు. జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆల్రెడీ తయారయ్యే వాళ్ళ అమ్మ కడుపులో జన్మిస్తాడు, పిండంగా ఏర్పడతాడు అన్నమాట. ఇంకా పుట్టిన తర్వాత జ్ఞాని కావడం అనేది జరిగేదే కాదు. ఇది అంతా అజ్ఞానంలో పడిపోతాడు. వాళ్ళందరూ తయారయ్యే జన్మిస్తారు. మహాజ్ఞానులు, అవధూతలు, యోగులు వీళ్ళందరూ కూడా. మౌన గురువు తెలుసు కదా, దక్షిణామూర్తి. ఆయన చెప్పకుండా చెప్పాడు, అంటే మౌనంతో చెప్పాడు. అన్నిటికంటే మౌనం అనేటువంటిది అలంకారం. ఎవడు ఎన్ని అనుకున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎవరిని నమ్మటానికి లేదు. నిన్ను నువ్వు నమ్ముకో చాలు. నీ ధైర్యమే నీకు ఉపయోగపడేది. ఎవరిని నమ్మటానికి లేదు ఈ కలియుగంలో. కలిపురుషుడు అనేటువంటి ఒక సినిమాకి ఆ కలి అనేటువంటి వాడే డైరెక్టర్ అంతే. మంచిని చెడు మంచినిగా మారుస్తూ ఉంటాడు. చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది కూడా ఏమీ లేదు అంటాడు గురువు గారు. అసలు హిందూ ధర్మం అంటాం చూడండి. హిందూ ధర్మానికి జీవనాడి ఏదో తెలుసా? విశ్వాసమే జీవనాడి. అసలు 2000 సంవత్సరాలకు ముందు హైందవ మత ధర్మం తప్ప ఇప్పుడు నువ్వు అనుకునేటువంటి మత ధర్మాలు ఉన్నాయా ఈ దేశంలో? ఎవరినైనా అడగండి, ఎవరినైనా కనుక్కోండి. 2000 సంవత్సరాలకు ముందు ఒక హైందవ మత ధర్మం తప్ప ఇప్పుడున్నటువంటి మతాలు అనేటువంటివి లేనే లేవు. హైందవ మతం అనాదిమైనటువంటిది, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది అన్నమాట. మొట్టమొదటిది మత ధర్మం హైందవ ధర్మమే. దానిలో ఉండేటువంటిదే మిగిలిన మత గ్రంథాలలో ఉందన్నమాట. హైందవ మతం చెప్పిందేంటి? నీవు మనిషిగా పుట్టావు, మానవత్వం కలిగినటువంటి వాడి, అందరినీ కూడా ప్రేమించు, ఇదేగా అని చెప్పింది, ఇదేగా. మరి ఆ విధంగా ఆ మతాన్ని అవలంబించేటువంటి వాళ్ళు చేస్తున్నారా? ఆ విధంగా చేసినట్లయితే ఈ అన్యాయాలు, హత్యలు, అవమానాలు, స్త్రీలను బలాత్కరించడం ఎందుకు జరుగుతాయి? జరగవు. వాటి పైకి మతం అనే కానీ లోపల ఏం లేదు. అందుకే గురువుగారు అంటారనమాట, నిన్ను నీవు నమ్ముకో చాలు అంటాడనమాట. ఇంకా ఒక మెట్టెక్కి జిల్లెలమూడి అమ్మవారు తృప్తే ముక్తి అని చెప్పింది ఆమె. ఇది అందరిలో సమభావాన్ని చూసినటువంటిదే అది గొప్పతనం అని చెప్పింది ఆమె. ఈ శరీరం నేను కాదు అని తెలిసేంతవరకు నీకు శరీరం అవసరం. శరీరం వేరు, నువ్వు వేరు. చూడండి,
శరీరం వేరు, నీవు వేరు. అంటే వేరుగా ఉన్నటువంటి దాన్ని నీకు ఒకటిగా కనిపిస్తూ ఉన్నదన్నమాట. నువ్వు చనిపోయినప్పుడు ఏం పోతుంది అక్కడ? నీవు నేను అనేది పోదు, శరీరం అనేదే పోయేదన్నమాట. నేను అనేటువంటిది శాశ్వతం. నైనం ఛందంతి శస్త్రాన్ని నైవం దహతి పావక నైతైవం ఛేదయంత్యాపో నా శోషయతి మారుత. అది గాలి కానీ అగ్ని కానీ ఏది కూడా నేను అనేటువంటి దాన్ని ఏం చేయలేదన్నమాట. అది శాశ్వతం. శరీరం పోతుంది కాబట్టి నేను ఈ శరీరం నేను కాదు అని తెలిసేంతవరకు నీకు శరీరం అవసరం. చూడండి ఏం చెప్పాడు గురువు గారు, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అని తెలిసేంతవరకు నీకు అవసరం. దేవాలయాలు, విగ్రహారాధన అవసరం. విగ్రహం కోసమే విగ్రహారాధన, అంతే. అది అయ్యే పని. అదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పేదన్నమాట. దేవుడే దేవుణ్ణి వెతుకుతున్నాడు అంటాడు ఆయన. కంటికి కనిపించినటువంటి వాడే దేవుడు అంటాడు. ఎందుకని? నీవే. కంటికి కళ్ళద్దాలు పెట్టుకున్నా నేను, అవునా? కళ్ళద్దాలు ఉన్నాయి కదా, నా కళ్ళద్దాలు ఎక్కడ అని మొత్తం తిరుగుతుంటే కంటికి పెట్టుకొని అవి ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా నీలో ఉండేటువంటి దైవశక్తిని నువ్వు తెలుసుకునేంత వరకు నీకు దేవుడు అవసరమే, తప్పదు. అది ఆయన అనేది. హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయాలని ఆయన చెప్పారు. ఆయన చేస్తుంటాడుగా. వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, శివుడు, అమ్మవార్లని ఆయన కూడా పూజ చేస్తూనే ఉంటాడు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ తత్వాన్ని గురించి అన్నమాట ఆయన చెప్పేది. తెలుసుకునేంతవరకు తప్పదు కదా. మరి ఈరోజు చూడండి, ఆయన తీవ్రమైనటువంటి శారీరక బాధలతో బాధపడుతూ ఉన్నాడు శ్రీకాళహస్తిలో గురువు గారు. అది వేరు. రమణ మహర్షికే క్యాన్సర్ గడ్డ వచ్చింది. జిల్లెలమూడి అమ్మవారే చిన్న గడ్డతోడి పాపం బాధపడింది. అది శ్రీరానికి వచ్చేటువంటి బాధలు వేరు. మనం అనుకుంటాము వాళ్ళు బాధపడుతుందా, వాళ్ళకి అదంతా ఏమి ఉండదన్నమాట. నేను వేరు, శరీరం వేరు అనే భావంతో ఉంటారు వాళ్ళు. కాబట్టి అవధూతలు, యోగులు ఇటువంటి వాళ్ళ యొక్క ప్రవచనాలను మనం విని మానసిక ప్రశాంతతను పొందటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని విశ్వజని జిల్లెలమూడి అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపిణి ఆమె. అసలు ఆమెను గురించి ఎంత చెప్పుకున్నా కానీ అర్థం తనివి తీరదన్నమాట. ఎన్నో వింతలు జరిగాయి, చూసినటువంటి వాళ్ళు చూశారు. ఒకే మనిషి చూడండి, నేను ఇక్కడ ఉన్నా, నేను మీతో చెబుతున్నా, మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో, భార్య పిల్లలతో నేను మాట్లాడగలనా, అక్కడ ఉండగలనా? కానీ ఆమె ఉందన్నమాట. చీరాల్లో ఉంది, బాపట్లో ఉంది, జిల్లెలమూడిలో ఉంది, మా ఇంట్లో ఉంది ఆ టైంలో అంటాం మొదలుపెట్టారు. కాబట్టి ఇటువంటి మహిమల్ని చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ విన్నటువంటి వాడికి తెలియదు. వాడికి అవగతం అయితే తప్ప తెలియదు అనమాట. అందుకే అంటారు కదా, తన వరకు వస్తే కానీ ఏదేం తెలియదు అని. మంచి అయినా చెడైనా రెండు తన వరకు రావాలి, అప్పుడు తెలుస్తాయి అన్నమాట. మహాశక్తి స్వరూపిణి జిల్లెలమూడి అమ్మవారు, ప్రేమామృత స్వరూపిణి. అన్నదానం అంటాం కదా మనం. ఫలానా ఆయన పోతే అన్నదానం చేస్తున్నారు, శ్రీరామనవమికి అన్నదానం అనే పదం తప్పుడు పూర్వం అన్నాడు. అన్నదానం కాదు అది. అసలు దానం చేయటం నువ్వెవడివి? చూడండి, అమ్మ జిల్లెలమూడి అమ్మవారు ఏముంటుంది ఇక్కడ, అన్నదానం అంటే ఆమె ఒప్పుకోదన్నమాట. దానం చేయటానికి నీవెవడివి? నీకు ఆ డబ్బులు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఎవరిస్తే వచ్చాయి? కాబట్టి అన్నప్రసాద వితరణ అనాలి. అన్నదానం అనేది అనకూడదు అనమాట, చాలా తప్పు. అన్నదానం కాదు, అన్నప్రసాదం. అది అన్నప్రసాద వితరణ అంటే భగవంతుడికి మనం నైవేద్యం పెట్టిన తర్వాత ఆయన ఉచ్చిష్టాన్నాన్ని మనం వితరణ చేస్తున్నాం అన్నమాట, అంతే. కాబట్టి మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి, నేను మొన్నటి వరకు అదే అనుకున్నాను, అన్నదానం అని. కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లెలమూడి అమ్మవారి చరిత్ర చదివిన తర్వాత అప్పుడు తెలిసింది అన్నదానం అనే పదం తప్పు. దానం అనేటువంటిది లేనే లేదు ఇక్కడ. వితరణ, అన్నప్రసాద వితరణ. మన గుళ్ళో పోతే ప్రసాదం పెడతారు కదా, అదేవిధంగా ఇది కూడా అన్నమాట. కాబట్టి కలియుగం అనేటువంటి చలనచిత్రానికి కలి పురుషుడే డైరెక్టర్. ఆయన చెప్పినట్లే ముందర కూడా వేషాలు వేయాలి. నాకు ఈ వేషం ఇచ్చాడు చూడండి, ఈ చొక్కా, ఈ ముక్కు, ఈ కన్ను, ఈ వేషం ఇచ్చాడనమాట. నువ్వు ఈ పని చేయరా అన్నాడు అంతే.
నటన అందరం కూడా మహానటులం. ఉత్తమ నటుడు అని అవార్డు ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి చెప్పండి? అందరికి ఇవ్వాలి. అందరూ నటిస్తూనే ఉన్నారు కదా వాళ్ళ పాత్రల్ని. ఆ పాత్ర అయిపోయినప్పుడు ఇంకో క్యారెక్టర్లో దూరేటప్పుడు ఇది పోతుందన్నమాట. అది శరీరం ఇంకో దాంట్లో పోయేది. డాక్టర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చివరిసారి ఒక్క మాట చెప్పి ముగిద్దామండి. ఎప్పుడూ కూడా నీవు నవజాత శిశువులాగా ఉండు అంటాడనమాట. మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటాం కదా, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అని. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్సే, పాజిటివ్ ఫ్యూచర్ అనేది లేనే లేదంటాడు. వర్తమాన కాలంలోనే ఈ రెండు కలిసి ఉన్నాయన్నమాట. వర్తమానం అదే. అందుకే నువ్వు ఎప్పుడూ కూడా వర్తమానంలో ఉండు, ఎప్పుడూ కూడా మెలకువతోటే ఉండు అని ఎన్నో విషయాలను సద్గురు సుబ్రహ్మణ్యం గారు పాపం లోకానికి అందించి బోధించి ఈరోజు ఆయన శారీరకపరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారన్నమాట. ఆయన మనలాంటి మనిషే కదా, మహర్షులకే తప్పలేదన్నమాట. ఇప్పుడు ఆయన పాపం ఇంతకుముందు అయితే మనతో మాట్లాడతారు ఎంతసేపు అయినా. ఇప్పుడు మనం వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి లేదు, దూరంగా ఉండి ఆయన చూసి నమస్కారం చేసుకొని రావటం తప్ప ఇంకా అందుకని చేయగలేము. అంటే ఆ విధమైన పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఆయన తొందరగా కోలుకోవాలని, ఇంకా వాళ్ళ గురువు గారు ఏ విధంగా అయితే 110 సంవత్సరాలు బతికాడు ఆయన గురువు గారు, హిమాలయ తాత అనే ఆయన, ఆ విధంగా ఈయన కూడా జీవించాలి అని మనందరి కోసం ఆయన కోరుకుంటూ ఈ వీడియోలను ఆదరిస్తున్నట్టు మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇంతటితో ఈ జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి దాన్ని విరమిస్తున్నాం. అయితే మనం డబ్బుల కోసం కాదు, కేవలం గురువుగారు చెప్పింది నేను తెలుసుకొని నాకు తెలిసి మీకు చెప్పడం కోసం అంతే. అందుకే అప్పుడప్పుడు పెడుతుంటాం, కానీ రోజు అనేటువంటిది అయ్యే పనే కాదు, చాలా కష్టం. కాబట్టి దీన్ని ఆదరిస్తూ ఉన్నట్టు మీ అందరికీ కూడా అనేక శతాధిక నమస్సుమాంజలు. దీన్ని చూసి జ్ఞాన ప్రసూనాలను ఫలించి మానసిక ప్రశాంతతను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన దానికి ఆ పేరు పెట్టింది కూడా ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారే. అది నా యొక్క అదృష్టం. నమస్తే.